హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు మొదలవుతున్నాయి, అలాగే ఏ రోజున ఏ శ్యామలాదేవిగా అమ్మవారిని కొలుస్తారు, అలాగే శ్యామలాదేవి అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి, అలాగే అమ్మవారి యొక్క షోడశ నామాలతో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి, నైవేద్యం ఏం పెట్టాలి, మంత్రం ఏం చదవాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సాధారణంగా మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా 4 నవరాత్రులు అయితే వస్తాయి. అవి చైత్ర మాసంలో వసంత నవరాత్రి, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి, మాఘమాసంలో శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి అంటారు. అంటే శ్యామలాదేవిని మనం రాజమాతంగి అని, రాజశ్యామలాదేవి అని పిలుస్తూ ఉంటారు. చైత్ర ఆశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు. మిగిలిన 2 గుప్త నవరాత్రులు. ఇవి కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాలు మాదిరిగా అందరినీ పిలిచి చెయ్యరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ కూడా జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేగాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయ చక్రవర్తిని, లఘుశ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్య మాతంగి, సారికా శ్యామల, సుఖ శ్యామల, రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో శ్యామలాదేవిని పూజించే విధానం గురించి తెలుసుకుందాము. మనకి శ్యామలాదేవి ఫోటో లేనట్లయితే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని కానీ, లలితాదేవిని కానీ, అలాగే దుర్గాదేవి ఫోటో కానీ, ఏ మాత అయిన ఫోటో కానీ ఉంటే ఆ అమ్మవారిని శ్యామలాదేవి రూపంగా భావించి ఈ పూజను చేసుకోవచ్చు. ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు, సహస్రనామం మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలైతే చిలకపచ్చు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి శ్యామలాదేవి నవరాత్రులలో శ్యామలాదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రతిరోజు కూడా పాయసాన్ని నివేదన చేయాలి. ప్రతిరోజు కూడా శ్యామలాదేవి నవరాత్రులలో తప్పకుండా శ్యామలా షోడశనామ స్తోత్రాన్ని పఠించాలి. ఒకవేళ శ్యామలా షోడశనామ స్తోత్రము మేము పఠించలేము అనుకునే వాళ్ళు శ్యామలాదేవి యొక్క షోడశ నామాలతో అమ్మవారిని పూజ చేసుకోవాలి. నామాలేంటివో ఇప్పుడు చూద్దాము. సంగీత యోగిని, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నిపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామల. ఈ నవరాత్రులు మామూలువి కావు.
చాలా విశేషమైనవి. అందరూ కూడా శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం పొందగలరని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజున ఏ పేరుతో పూజిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాము. శ్యామల గుప్త నవరాత్రులు ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖు మాఘ శుక్ల పాడ్యమి నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18 మాఘ శుక్ల నవమి వరకు ఉంటాయి. మొదటి రోజు ఫిబ్రవరి 10వ తారీఖు ఉంటుంది. మాఘ శుక్ల పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 3:31 వరకు పాడ్యమి తేదీ ఉంటుంది. తదుపరి విదే తేదీ వస్తుంది. ఈ రోజున అమ్మవారికి అలంకరణ లఘు శ్యామలాదేవిగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. ఈ రోజున నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి 11:04 వరకు ఉంటుంది. అలాగే రెండవ రోజు ఫిబ్రవరి 11వ తారీఖు ఉంటుంది. ఈ రోజున ఆదివారం మాఘ శుక్ల విదియ ఉంటుంది. 10వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 3:35 నుండి విదియ తిథి ప్రారంభమై 11వ తారీఖు రాత్రి 1:09 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉంటుంది. రాత్రి 9:25 వరకు ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని వాగ్వాదిని శ్యామలాగా అలంకరణ చేస్తారు. మూడవ రోజు ఫిబ్రవరి 12వ తారీఖు ఉంటుంది. ఈ రోజున సోమవారం మాఘమాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది. 11వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 1:10 నుండి తదియ తిథి ప్రారంభమై 12వ తారీఖు రాత్రి 10:46 వరకు తదియ తిథి ఉంటుంది. ఈ రోజున పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని నకుల శ్యామలాదేవిగా అమ్మవారి అలంకరణ చేసి పూజిస్తారు. 4వ రోజు ఫిబ్రవరి 13వ తారీఖు అవుతుంది. ఈ రోజున మాఘమాసంలో వచ్చే శుక్ల చవితి ఉంటుంది. 12వ తారీఖు రాత్రి 10:50 నుండి 13వ తారీఖు రాత్రి 8:28 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున హసంతి శ్యామలాదేవిగా అమ్మవారిని అలంకరణ చేస్తారు. 5వ రోజు ఫిబ్రవరి 14వ తారీఖు ఉంటుంది. బుధవారం ఉంటుంది. ఈ రోజున మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. పంచమి తిథి అనేది 13వ తారీఖు రాత్రి 8:30 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 14వ తారీఖు రాత్రి 6:15 వరకు ఉంటుంది. ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని సర్వసిద్ధి మాతంగి దేవిగా అమ్మవారిని అలంకరణ చేసి పూజిస్తారు. 6వ రోజు 15వ తారీఖు అవుతుంది. ఫిబ్రవరి 15వ తారీఖున గురువారం షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి అనేది ఫిబ్రవరి 14వ తారీఖు సాయంత్రం 6:16 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 4:15 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుంది. ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం ఉంటుంది. మధ్యాహ్నం 3:21 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. ఈ రోజున అమ్మవారిని వాస్య మాతంగి దేవిగా అలంకరణ చేసి పూజిస్తారు. 7వ రోజు అలంకరణ గురించి చూద్దాము. 7వ రోజు 16వ తారీఖు అవుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖున శుక్రవారం సప్తమి తిథి ఉంటుంది. సప్తమి తిథి అనేది ఫిబ్రవరి 15వ తారీఖు సాయంత్రం 4:16 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తారీఖు మధ్యాహ్నం 3:28 వరకు సప్తమి తిథి ఉంటుంది. ఈ రోజున నక్షత్రం భరణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని సారికా శ్యామలాదేవిగా అలంకరణ చేసి పూజిస్తారు. 8వ రోజున 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు శనివారం ఉంటుంది. అష్టమి తిథి ఉంటుంది. ఈ రోజున అష్టమి తిథి అనేది ఫిబ్రవరి 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది. ఈ రోజున కృతికా నక్షత్రం మధ్యాహ్నం 1:41 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. ఈ రోజున అమ్మవారిని సుఖశ్యామలాదేవిగా అలంకరణ చేసి పూజిస్తారు. తర్వాత 9వ అలంకరణ 9వ రోజున ఫిబ్రవరి 18వ తారీఖు ఉంటుంది. ఆదివారం మాఘమాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. నవమి తిథి అనేది ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం 1:20 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18వ తారీఖు మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈ రోజున నక్షత్రం రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని రాజమాతంగి శ్యామలాదేవిగా అమ్మవారిని అలంకరణ చేసి పూజిస్తారు. విన్నారు కదా, ఈ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, అలాగే ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున శ్యామలాదేవిని ఏ అలంకరణ చేసి పూజిస్తారు, అలాగే ఆ రోజున తిథి నక్షత్రాలు గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.